అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలంలోని ఆరమ పంచాయతీ రైతు సేవా కేంద్రం వద్ద ఎరువులు అందడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ డుమ్రిగూడ మండల అధ్యక్షుడు పాండ్య పరశురాం మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు అందించే రుణాలు, సబ్సిడీపై ఇచ్చే ఎరువులు సమయానికి అందించాలని డిమాండ్ చేశారు. అందించలేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున అన్నదాతకు అండగా పోరాటం చేస్తామన్నారు. చెప్పారు కదా, చూసుకుంటాము. ఇక వీటి కోసం మీరు ఆలోచన చేయకండి, చదువు కోసమే ఆలోచన చేయండి. ఓకేనా? ఓకే, బాయ్. ఈరోజు లబ్బూరు ఈఎంఆర్ఎస్ పాఠశాల సందర్శించడం జరిగింది. ఈ లబ్బూరు పాఠశాల విజిటింగ్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం సమస్య ఉంది. ఇక్కడ ఈ 3 రోజుల నుండి ఇక్కడ బోర్వెల్ పాడైపోవడంతో వాటర్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో నేను దానికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ వాటర్ సమస్యను రేపటికల్లా ఈ వాటర్ సమస్య క్లియర్ చేయడానికి నేను మాట్లాడడం జరిగింది. రేపటి నుండి ఈ వాటర్ సమస్య అనేది తొలగిపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ లబ్బూరు పాఠశాలలో ఈఎంఆర్ఎస్ పాఠశాల 450 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ 22 మంది టీచింగ్ స్టాఫ్స్ ఉన్నారు. అలాగే మిగిలినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా ఉన్నారు. ఇంకా కొద్దిమంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏదేమైనా ఈ పాఠశాల చాలా ఇక్కడ ఈ ముంచింగ్పూట్ మండలంలో ఈఎంఆర్ఎస్ పాఠశాల ఉండడం మా గిరిజన పిల్లలకు చాలా వాళ్ళ భవిష్యత్తుకి చాలా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇచ్చే పాఠశాలగా ఈ పాఠశాల రాబోయే రోజుల్లో ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఒక ఈఎంఆర్ఎస్ పాఠశాల అంటే అది ఏకలవ్య. ఇలాంటి పాఠశాలలు మా గిరిజన ప్రాంతంలో ఉండడము సంతోషదాయకం. ఇది మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పాఠశాలలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాఠశాలని ప్రారంభించడం చాలా సంతోషదాయకం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎంఆర్ఎస్ పాఠశాలల కోసం కనీసం పట్టించుకోలేదు, వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం కోసం పట్టించుకోలేదు. కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ఈఎంఆర్ఎస్ పాఠశాలలు ఉన్నాయో ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం, పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇవాళ మా కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది. అందులో భాగంగానే ఈ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను రావడం జరిగింది. తదనుగుణంగానే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దీన్ని వెంటనే పరిష్కారం కోసం నేను ఆల్రెడీ మాట్లాడాను. గురుకులంతో కానీ ఇక్కడ కాంట్రాక్టులతో కానీ నేను మాట్లాడి ఆ సమస్యల సత్వర పరిష్కారానికి నేను మాట్లాడాను.